వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇక్కడ ముంబై ఇండియన్స్ వచ్చేసి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ షేర్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ అండ్ మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ గురించి చూద్దాం. మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి స్టార్టింగ్ నుంచి బ్యాటింగ్ ధాటిగా ఆడింది. స్టార్టింగ్ పార్ట్నర్షిప్ విల్జాక్స్ ప్లస్ రికిల్టన్ సూపర్ ఆడారు. విల్జాక్స్ వచ్చేసి 46 రన్స్ ఆఫ్ 22 బాల్సే, 5 4s and 6 6s, 209 స్ట్రైక్ రేట్తో ఆడాడు. విల్జాక్స్ వచ్చేసి 3 అవుట్ చేశాడు. రికిల్టన్ అయితే సెంచరీ కొట్టాడు. 123 ఆఫ్ 55 బాల్స్, 223 స్ట్రైక్ రేటు. సూర్యకుమార్ అయితే మలింగా అవుట్ చేశాడు. నమన్దీర్ని వచ్చేసి ప్రఫుల్ హింగే అవుట్ చేశాడు. హార్దిక్ పాండ్యా వచ్చేసి షకీబ్ హుస్సేన్ అవుట్ చేశాడు. వీళ్ళ స్కోర్ వచ్చేసి 20 ఓవర్స్లో 243 రన్స్ కొట్టారు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ టార్గెట్ వచ్చేసి 244 టార్గెట్ వచ్చింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వచ్చే వరకు స్టార్టింగ్ నుంచే ఫాస్ట్గా ఆడారు. ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100 దాటింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అభిషేక్ శర్మ వచ్చేసి 45కే కొట్టాడు. గజ్ ఫర్ బౌలింగ్లో 4 4s, 6 6s, 3 6s, 187 స్ట్రైక్ రేటు. ట్రావిస్ వచ్చేసి 76 రన్స్ కొట్టాడు ఆఫ్ 30 బాల్స్, 8 6s and 4 4s, 253 స్ట్రైక్ రేట్ ఉంది. ఇషాన్ కిషన్ వచ్చేసి తొందరనే అవుట్ అయ్యాడు. క్లాసన్ వచ్చేసి లాస్ట్ వరకు ఉన్నాడు. విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 65 ఆఫ్ 30 రన్స్. నితీష్ కుమార్ వచ్చేసి 21 కొట్టాడు. లాస్ట్ సరెండర్ కూడా ఫాస్ట్ ఆడాడు. 10 బాల్స్లో 30 రన్స్ కొట్టాడు, 3 6s. ఇట్లా మ్యాచ్ వచ్చేసి 19th ఓవర్నే గెలిచేసాం. 249 for 4 ఈజీ గెలిచేసాం. ఇప్పుడు పాయింట్స్ టేబుల్స్ వచ్చే వరకు పంజాబ్ టాప్లో ఉంది 13 పాయింట్స్ తోటి. నెక్స్ట్ ఆర్సీబీ 12 పాయింట్స్, ఎస్ఆర్హెచ్ 12 పాయింట్స్, ఆర్ఆర్ 12 పాయింట్స్. ఇక్కడ రన్ రేట్ వచ్చేసి ఆర్సీబీకి 1.9 ప్లస్ ఉంది, ఎస్ఆర్హెచ్ 0.8 ఉంది. Subscribe to my channel to see the cricket match and movie reviews.